నెక్స్ట్ బేసిక్స్లో మనకు రావాల్సింది భిన్నాలు, శాతాలు, దశాంశాలు డిస్కస్ చేద్దాం. ఓకే, సూక్ష్మీకరణలో భిన్నాలకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది, ఎక్కువ అడిగే అవకాశం ఉంటాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. గుర్తుందా? ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి. ఓకే, వీటిలోకి వెళ్ళే ముందు అసలు భిన్నాలు, శాతాలు, దశాంశాలు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. దశాంశాలు సంబంధించిన బేసిక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. గుర్తుందా? దశాంశాలు లైట్ తీసుకున్నారు పోయినసారి ఈ క్వశ్చన్ అడిగిండు. 1 2 3 4లో దశాంశ వేల స్థాన అంకె అని క్వశ్చన్ ఇచ్చిండు మెయిన్స్లో. 2018 మెయిన్స్లో క్వశ్చన్ ఇచ్చిండు ఈ ప్యాటర్న్ మీద. దశ అంటే మనం చెప్పిన కదమ్మా, దశ అంశము అంటే చెప్పిన దశాంశము అంటాం. దశ అంటే ఎంత? 10. అంశం అంటే రుణాత్మకము. అంశం అంటే ఏంటిది? రుణాత్మకం. అంటే 10 ఘాతాలు రుణాత్మకాలు ఉంటే దాన్ని ఏమంటారు? దశాంశం అని నేర్చుకున్నాం మనం. దశ అంశము, అంశం అంటే రుణాత్మకము. ఓకే, దశాంశం అంటే 10 ఘాతాలు ఏముండాలి? రుణాత్మకాలు ఉండాలి. ఉంటే వాటిని ఏమంటారు? దశాంశాలు అంటాం. దశాంశాలలో 1ల స్థానాలు ఉంటాయా? ఉండవు. మొట్టమొదటి స్థానం ఎవరు? 10ల స్థానం. ఇది 10లు, 100లు, 1000. 1000 స్థానంలో ఇక్కడ ఎవరున్నారు? 3. మన ఆన్సర్ 3 అని పెట్టాలి. కానీ మళ్ళీ లెక్క పెట్టేప్పుడు ఏం చేస్తాము? ఒకరు 1లు, 10లు, 100లు, 1000 1 అని పెడతారు. కొందరు ఈ దశాంశాలు ఉంది కదా, లెఫ్ట్ నుంచి రైట్ లెక్క పెట్టాలని మనకు ఐడియా ఉంది. లెఫ్ట్ నుంచి రైట్ లెక్క పెట్టాలి. కానీ ఏం లెక్క పెడతాడు? 1లు, 10లు, 100లు, 1000 4. ఈ 4 ఉంటాయి ఆప్షన్స్లో. కొందరు 3, కొందరు 1 పెడతారు, కొందరు 4 పెడతారు. రైట్ ఆన్సర్ ఏంటిది? 3. ఎందుకంటే దశాంశాలలో ఏముండదు మనకి? దశాంశాలలో ఏముండదు? 1ల స్థానం ఉండదు. ఇంకా దశ అంశం అంటే 10 ఘాతాలు ఏంటమ్మా? రుణాత్మకాలు. అంటే ఇక్కడ దీనేమో దశాంశ బిందువు అంటాము, దీని ఏమంటాము? దశాంశ బిందువు అంటాం. తర్వాత ఎవరమ్మా? 10 పవర్ -1, 10 పవర్ -2, 10 పవర్ -3, 10 -1 ఇలా ఉంటాయి. ఇది 10ల స్థానం, ఇది 100లు, ఇది 1000, 10,000 ఇలా ఉంటాయి. దశాంశాలు 1 స్థానం ఉంటుందా? ఉండదు. దశాంశాలు 1 స్థానం ఉంటుందా? ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇవి బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాం. అంతేగాని డైరెక్ట్ క్వశ్చన్లకు మనం వెళ్ళామా? లేదు. దశాంశాలలో ఇలా ఉందనుకోండి, దీని ఏం చెప్పినా దశాంశ పొడవు అంటాం. ఇక్కడ దశాంశ పొడవు ఎంత అమ్మా? 10 పవర్ -2. ఇలా ఉంటే దీన్ని ఏం చెప్పినాము? అవధి అంటాం. ఏమంటాము? అవధి. అవధి అంటే ఎంత? 10 పవర్ 1. ఇవన్నీ నేర్చుకున్నాం. గుర్తుందా? ఏమో ఎప్పుడో క్రీస్తుపూర్వం నేర్చుకున్నాం. రైట్, ఇవన్నీ కూడా దశాంశాలు అనే టాపిక్లో డీటెయిల్గా డిస్కస్ చేసినాం. ఓకే, ఇప్పుడు మనకు రిలేషన్ అంటే భిన్నాలు, శాతాలు, దశాంశాల గురించి రిలేషన్. ఒక భిన్నాన్ని శాతాల్లో మార్చాలంటే దాన్ని ఇంటూ 100 చేయాలి. ఏం చేయాలమ్మా? ఇంటూ 100 చేయాలి. ఒక భిన్నాన్ని శాతాల్లో మార్చాలంటే ఇంటూ ఏం చేయాలమ్మా? 100 చేయాలి. ఓకే, చూద్దాం. ఫస్ట్ భిన్నం 1ని భిన్నంలో మార్చాలంటే 1 × 100 100%. దశాంశాలు ఎంతమ్మా? 0.001. అవునా? 100/100 అంటే ఎంతమ్మా? 1. దశాంశాలు ఎంత వస్తుంది? 1. 1 × 100 ఎంతమ్మా? 100%. 100% ఎంత తీసుకోవాలి? 1. నెక్స్ట్ భిన్నం ఎవరు? 1/2. భిన్నాలని శాతాల్లో మార్చాలంటే ఇంటూ ఏం చేయాలి? 100. 1/2 × 100 అంటే ఎంత? 50%. 50% ఎంతమ్మా? 0.5. ఎందుకంటే 50% ఏం రాయొచ్చు? 50/100. 0 5/0 అంటే ఎంత? 0.5. 0.5 ఉంటే ఏం తీసుకోవాలి? 50% ఉంటే 1/2 తీసుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. అందరికీ ఇది కంపల్సరీ వచ్చి ఉండాలి. ముఖ్యంగా లాభాలు, నష్టాలు, బారువడ్డీ, చక్రవడ్డీ చేసేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదేవిధంగా వైశ్లేషిక రేఖాగణితము కానీ, నెక్స్ట్ రేఖాగణితం కానీ, లేదా వైశాల గణపరమాణం చేసేటప్పుడు కూడా బాగా ఉపయోగపడతాయి ఇవి. ఓకే, 1/2 × 100 అంటే ఎంత పర్సెంట్ అమ్మా? 50%. 50% ఏంటమ్మా? 0.5. 0.5 అని ఏం రాసుకోవాలి? 1/2. ఎప్పుడైతే శాతము కనిపించింది అనుకోండి, దాన్ని భిన్నంలో మార్చడానికి ప్రయత్నం చేయాలి. శాతం కనిపించిన ప్రతిసారి ఏం చేయాలి? భిన్నంలో మార్చడానికి ట్రై చేయాలి. దశాంశాలను ఏం చేయండి? భిన్నంలో మార్చడానికి ట్రై చేయాలి. ఓకే, 1/2. నెక్స్ట్ 1/3 చాలా చాలా ఇంపార్టెంట్. 1/3 చాలా చాలా ఇంపార్టెంట్. శాతాల మార్చాలంటే ఇంటూ ఏం చేయాలి? 100. 100ని దేంతో భావించాలమ్మా? 3తో భావించాలా లేదా? ఎస్. 100ని 3తో భావిద్దాం. అవునా? 3 ముళ్ళ
9, మళ్ళీ 10, 3 ముళ్ళ 9, ఎంత మిగిలింది 1. అంటే 3 30 ముళ్ళ 99, ఎంత మిగిలింది 1%. 33 1/3% అని ఉంటుంది. 33 1/3% ఏం తీసుకోవాలి భిన్నం? ఏం తీసుకోవాలి? 1/3 తీసుకోవాలి. లాభాల నష్టాల్లో బాగా మనకి కనిపిస్తున్నటువంటి నెంబర్ ఇది, కనిపిస్తుంది కూడా. ఓకే, దీన్ని ఇంకెలా చెప్తారంటే లేదా 33.33%. ఏం చెప్తాడు? 33.33 లేదా 33.3 ఉన్నా కూడా, అర్థమైందా? ఎస్, 33.33% ఏం తీసుకోవాలి భిన్నము? 1/3. 33 1/3 ఉన్నా 1/3 తీసుకోవాలి. దశాంశాలు ఎలా ఇస్తాడంటే 0.33. ఎలా ఉంటుంది? 0.33. 1/4 ఇంటూ 100. భిన్నలో మార్చుకోండి ఇంటూ 100 కదా, శాతంలో మార్చాలి ఇంటూ 100. 100 4తో భాగిస్తే ఎంత? 25%. 25% ఎంతమ్మా? 0.25. 2 దశాంశాలు. పర్సంటేజ్ అంటే తీసేస్తే ఏం చేయాలి? 100చే భాగించాలి. శాతం తీసేస్తే 100చే భాగించాలి. శాతం మార్చాలంటే గుణించాలి. శాతం తీసేయాలంటే భాగించాలి. ఓకే, ఇది పాయింట్. 1/5 ఇంటూ 100 ఎంతమ్మా? 20%. 20%. శాతం తీసేయాలంటే బై 100 అంటే ఎంతమ్మా? 0.2. ఎంత? 0.2. ఎందుకంటే ఇది. నెక్స్ట్ 1/6 చాలా ఇంపార్టెంట్. 1/6 ఇంటూ 100 అవునా? సూక్ష్మీకరిస్తే ఎంత వస్తుందమ్మా? 50/3. ఎందుకంటే 2 50ల 2 మూల. ఇది చాలా తక్కువ ఇస్తాడు. 53 అనేది చాలా తక్కువ ఇస్తాడు. ఏమి ఇస్తాడు అంటే ఇలా ఇస్తాడు. 3 16ల 48 కదా, 48. 50 కావాలంటే ఎంత కావాలి? 2 కావాలి. అంటే 16.2/3% ఎక్కువ ఇది ఇస్తాడు. 16.2/3% ఏం తీసుకోవాలి భిన్నము? 1/6 తీసుకోవాలి. దశాంశాలు చెప్తే ఎలా చెప్తాడంటే ఇంకో ఇలా 16.66% అని చెప్తాడు. 16.66. 16.6 ఉన్నాడు ఏం తీసుకోవాలి? 1/6 తీసుకోవాలి. దశాంశాలు ఏం చెప్తాడంటే 0.166. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. సో 1/3 ఇంపార్టెంట్, 1/6 ఇంపార్టెంట్. ఓకే, చూడండి అమ్మా, 1/7 ఇంపార్టెంట్. 1/7 ఇంపార్టెంట్ అమ్మా. 7 ఏ సంఖ్య? ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య భూములు అంటే వాటి హారాలు కూడా ప్రధాన సంఖ్యలు ఉంటాయి. చూడండి అమ్మా, 100ని 7తో భాగిస్తే ఏమొస్తా అంటే 7 14 ఎంత? 7 14 ఎంత? 9 కదా, ఎంత మిగులుతుంది? 2. అంటే 14.2/7%. హారంలో ఏముంది? 7. ఇక్కడ ఏమొచ్చింది? 7 వచ్చింది. ఓకే, జాగ్రత్తలేనమ్మా. 100ని 7తో భావించండి అమ్మా. 14,98. దీని పూర్ణాంకం అంటాం, దీని లవం అంటాం, దీన్ని హారం అంటాం మిశ్రమ భిన్నంలో. ఓకే, మిశ్రమ భిన్నంలో దీన్ని ఏమంటాం? పూర్ణాంకం అంటాం, దీన్ని లవం అంటాం, దీన్ని హారం. చూడండమ్మా, పూర్ణాంకం ఎంత? 14. లవం ఎంత? 2. హారం ఎంత? 7. 14/2/7 లేదా ఇలా ఉంటుంది 14.28. అంటే ఇంకా భావించినాం అనుకోండి, 100ని ఇంకా భావిస్తే ఇప్పుడు 20 కదమ్మా, 20 అంటే సో భావించాలి. పాయింట్ అంటే 20 వస్తుంది. 98 అంటే 2 కదా, ఎస్. పాయింట్ పెట్టుకుంటే 0. అవునా? 2 14. 14 అంటే ఎంత మిగిలింది? 6. మళ్ళీ ఎంత? 0. 7 56. మళ్ళీ 4. ఇది ప్రాసెస్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడికే ఆపేయాలి, ఇక్కడికే ఆపేయాలి. అంటే 14.28% ఉన్నప్పుడు నువ్వు భిన్నం ఏం తీసుకోవాలి? 1/7 తీసుకోవాలి. అర్థమైందమ్మా? 1/7. ఇది 1/7 తీసుకోవాల్సిన పాయింట్. ఇది 14.27% ఏం తీసుకోవాలి? 1/7 తీసుకోవాలి. ఓకే, 1/7 తీసుకోవాలి. దశాంశాల్లో 0.1428. 0.1428. నెక్స్ట్ 1/8. 1/8 అంటే ఏం లేదమ్మా, 1/4 ఉంది కదా, దాన్ని ఏం చేయాలి? సగం చేయాలి. 1/4 అంటే ఎంత? 25 కదా, ఎస్. 25 సగం చేస్తే 12.5 కదా, ఎస్. అంటే ఇది ఏముంటుంది మనకు అంటే బేసిక్గా గుర్తుపట్టుకోండి, ఇది 1/8 ఇంటూ 100 అంటే చూడమ్మా ఎన్నో వస్తుంది? 25/2. ఇది చాలా తక్కువ ఉంటుంది. 25/2 చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువగా ఏముంటుంది? 12 1/2 లేదా 12.15. ఇగో ఇది ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది. 12.5% ఏం తీసుకోవాలి భిన్నం?
1/8 తీసుకోవాలి. గుర్తుపెట్టుకున్నాం, ఇది చాలా ఎక్కువ ఉంటాయి. ఇగో ఇది ఎక్కువ ఉంటుందమ్మా, ఇది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ వాడుతూ ఉంటాడు, చాలా తక్కువ వాడుతూ ఉంటాడు. 12 1/2% భిన్నం ఏం తీసుకోవాలి? 1/8. అవునా? 1/8. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, శాతాలు కనుక ప్రాబ్లం అయితే ఏం వాడండి? భిన్నాలు వాడండి. అర్థమవుతుందమ్మా? గుర్తుపెట్టుకోండి, శాతాలు భిన్నాలు నిష్పత్తి ఒకటే విధంగా ఉంటాయి, 3 కూడా ఒకటే. సో శాతాలు ఇబ్బంది అవుతాయి, ఏం వాడండి? భిన్నాలు. శాతంతో చేసే ప్రతి ప్రశ్న భిన్నంతో కూడా చేయొచ్చు. శాతంతో సాల్వ్ చేసే ప్రతి ప్రశ్న కూడా దేంతో చేయొచ్చు? భిన్నంతో కూడా చేయొచ్చు. శాతం ఇబ్బంది అంటే దాన్ని దేనిలో మార్చుకోండి? భిన్నాల్లోకి మార్చుకోండి. ఓకే, గుర్తుపెట్టండి, శాతం ఇబ్బంది అంటే దాన్ని భిన్నాల్లో మార్చండి. ఓకే, నా డెసిమల్ ఏం రాస్తాం? 0.125. ఓకే, రాయండమ్మా. నెక్స్ట్ 1/9 చాలా చాలా ఇంపార్టెంట్. 1/9 చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 1/9 1/9 × 100. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాము. ఇది అయిపోయినాక వేరే డిస్కస్ చేద్దాం. దీని గురించి చాలా ఇంపార్టెంట్. 1/9 100/9 అంటే 11 1/9%. 11 9 99 ప్లస్ 1 10. ఇలా చాలా ఎక్కువ, చాలా తక్కువ సందర్భాలు ఉంటుంది. ఎక్కువగా ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, 11.11%. డెసిమల్ ఏముంటుందమ్మా? 0.11. 1/9 చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, 1/10 1/10 × 100 10%. డెసిమల్లో 0. ఎంతమ్మా? 1. 1/11 చాలా ఇంపార్టెంట్. 1/11 × 100 అంటే ఏం రాస్తామమ్మా? 9 1/11% లేదా 9.09%. ఓకే, 1/11 వాల్యూ ఎంత అమ్మా? 9 1/11. చూడమ్మా, 11 99 ప్లస్ 1 ఎంత? 100 వస్తుందా రాదా? ఎస్. ఓకే, ఇంపార్టెంట్. చూడమ్మా, రాయకండి. ఎవ్రీవన్ లిజన్. 1/9 1/11 వైఫ్ అండ్ హస్బెండ్ లెక్క. ఇట్లాంటివి వైఫ్ అండ్ హస్బెండ్ లెక్క. వైఫ్ వస్తే హస్బెండ్ వస్తాడు, హస్బెండ్ వస్తే వైఫ్ వస్తాడు. 1/9 1/11 అంటే అమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ లెక్క. అవునా? అంటే 1/9 ఉన్నప్పుడల్లా ఎవరు వస్తారు? 11 గుణకాలు వస్తారు. 11 ఉన్నప్పుడల్లా ఏమొస్తారు? 9 వస్తారు. చూడండి అమ్మా, 1/9 అంటే ఇక్కడ ఏమొచ్చింది? 11. ఇక్కడ 11 ఉన్నారా లేదా? మరి 1/11 అంటే ఏమొచ్చింది? 9. ఇక్కడ 9 గుణకాలు వచ్చినా లేదా? ఎస్. అంటే 1/9 1/11 అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. అవునా? మంచి స్ట్రాంగ్ కపుల్ అనమాట వీళ్ళు, విడదీలేరు వీళ్ళు. సో గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే 9 గుణకం వచ్చిందంటే, 9 గుణకం వచ్చిందంటే, శాతంలో 9 గుణకం వచ్చిందంటే హారంలో ఏమొస్తుంది? 11. 11 గుణకం శాతంతో వచ్చిందంటే హారంలో ఏమొస్తుంది? 9. చూడమ్మా, ఉదాహరణకి ఏంటంటే 22.22%. అవునా? ఇది దేని గుణకము? 11 గుణకమా కదా? 11 గుణకం అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 9. 11 ఎన్నిసార్లు? 2 సార్లు. అంటే ఇది దీని విలువ ఎంత? 2/9. ఎంత? 2/9. అర్థమైందమ్మా? 11.11% కదమ్మా? ఎస్. ఇది దేని గుణకము? 11 గుణకం. 11 గుణకం ఆన్సర్ ఏమొస్తుంది? 9. 9 ఉందా లేదా? ఎస్. 11 ఎన్నిసార్లు? 1 సార్. నెక్స్ట్ 33.33%. 11 గుణకమా కాదా? 11 గుణకం ఉంటే ఏమొస్తుంది? 9. 11 ఎన్నిసార్లు? 3 టైమ్స్. 3/9 అంటే ఎంత? 1/3 కదా? ఎస్. నెక్స్ట్ 44.44%. 11 గుణకమా కదా? 11 గుణకం అంటే కింద ఏమొస్తుంది? 9. 11 ఎన్నిసార్లు? రైట్. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. 55.55%. అవునా? 11 గుణకం. 11 ఎన్నిసార్లు అంటే ఏం రాయొచ్చు? 5/9. అర్థమైందా? దిస్ ఇస్ అ పాయింట్. అంటే 9 గుణకం ఉంటే ఏమొస్తుంది? 11. 11 గుణకం ఉంటే 9. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 18.18%. ఇది దేని గుణకము? 9 గుణకం. 9 గుణకం ఉంటే ఆన్సర్ ఏమొస్తుంది కింద? 11. 9 ఎన్నిసార్లు? ఎస్ ఆర్ నో? ఎస్. 27.27%. 9 ఎన్నిసార్లు? 9 కాబట్టి ఇక్కడ ఏంటిది? 11. ఎంత? 3 టైమ్స్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ 36.36%. 9 గుణకం అంటే హారంలో ఏంటిదమ్మా? 11. 9 ఎన్నిసార్లు? 36. 4 సార్లు. ఓకే, నెక్స్ట్ 45.45%. 9 గుణకం కాబట్టి హారంలో ఏంటిది? 11. 9 ఎన్నిసార్లు?
5 సార్లు అంటే ఏమొస్తుంది 5/11. అంటే 9 గుణకం అంటే ఆన్సర్ ఏంటిది 11. 11 గుణకం కూడా ఆన్సర్ ఏంటిది, దీంతో పాటు ఏముండాలి శాతం. 77.77% అంటే ఎంత 11 గుణకం కదా, 11 గుణకం ఎంత 9, ఇదెంత 7/9. అర్థమైందా? అంటే ఫాస్ట్గా జరగని ట్రై చేయాలి. 81.81% పోయినసారి అడిగిండు, ఎంత 11 కదా, 9 ఎన్ని టైమ్స్ 90.90%. 9 ఎన్నిసార్లు 10 టైమ్స్ అంటే ఎంత 10/11. అవునా 10/11. దీని ఉపయోగాలు ఏంటి సార్ ఇప్పుడు చూద్దాం. అవునా క్వశ్చన్ ఏంటంటే ఇట్లా అడిగిండు 77.77% ఆఫ్ 163 విలువ ఎంత అని క్వశ్చన్ ఇచ్చిండు. విలువ ఎంత అని క్వశ్చన్ ఇచ్చిండు. ఏం చేస్తారు, మామూలు అయితే 77.77 డివైడ్ బై 100 ఇంటూ 163. అవునా ఇప్పట్లో రాదు, ఇప్పట్లో రాదు. అవునా ఎందుకంటే 63 కొట్టకపోదు, 100 కొట్టకపోదు, ఏది కొట్టకపోదు. అవునా ఎగ్జామ్ హాల్లో ఇక విరక్తి స్టార్ట్ అవుతుంది. వీరైతే సన్యాసం తీసుకున్న ఫీలింగ్ కూడా వస్తుంది మనకి. అవునా ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ రాకపోతే ఆ బాధ వర్ణాతీతం. అది ఆ క్వశ్చన్ ఎట్లా చేయాలో తెలుసు కానీ ఆన్సర్ వస్తలేదు, ఆ బాధ మామూలు ఉండదు అది. సో అట్లాంటి ప్రాబ్లం మనకు రావద్దు. గుర్తుపెట్టండి, ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ పూర్తి తెలియకపోతే నువ్వు చాలా అదృష్టం అనుకోవాలి, కానీ సగం తెలిసిందనుకో కొంప మునిగినట్టే. ఇంకా వేరే ప్రశ్నకు పోనీయదు, ముందు ప్రశ్నకు పోము, ఆన్సర్ రాదు, టైం అంతా వేస్ట్. సో కాబట్టి ఎప్పుడైనా హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. కాబట్టి ఏం లేకపోయినా ప్రాబ్లం లేదు, కంప్లీట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ హాఫ్ నాలెడ్జ్ మాత్రం చాలా డేంజర్. అందుకే గుర్తుపెట్టుకోండి. సో కంప్లీట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఈజీ చేయొచ్చు. ఇట్లా ఉన్నప్పుడు నేను ఏం చెప్పినా కింద ఎవరు వస్తారు 9 11 9 ఎన్నిసార్లు 7 టైమ్స్ ఇంటూ 163. ఇప్పుడు కొట్టేయండి ఆన్సర్ వచ్చేస్తుంది ఇక. ఓకే సో 7తో గుణిద్దాం. ఇక్కడ ఎంత 7 × 100 700. మళ్ళీ గుంచినప్పుడు మళ్ళీ పక్కకి వేసుకొని ఇట్లా 7 × 21 పైకి 2 కింద ఒకటి దించు. ఇది దించడాలు వెచ్చడాలు మనకు అవసరం లేదు. అవునా సింపుల్ లాజిక్. 7 × 100 700, 60 420. అవునా లేకపోతే ఇలా నేర్చుకోండి అమ్మా. 70 7 6 42 7 3 21. ఓకే సో 1 4 7 7441. సో ఇక్కడ 7441 డివైడ్ బై 9. ఇప్పుడు కొట్టేయండి. 8 9 72 24 2 9 18 61. అవునా 8 9 54. ఎంత మిగిలింది 5 మిగిలింది. ఆన్సర్ ఎంత 826 5/9 వచ్చేస్తుంది. డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. కాబట్టి ఇంపార్టెంట్ మనకు భిన్నాల నుంచి ఎందుకు మార్చుకున్నామంటే సూక్ష్మీకరణ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇవి చాలా పనికి వస్తాయి, అందుకే నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా అందరికీ రావాల్సిన విలువలు ఏంటంటమ్మా 1/3 కంపల్సరీ రావాలి, 1/6 రావాలి, 1/7 1/8 1/9 1/11. ఇవి కంపల్సరీ రావాలి, 1/3 అంటే ఎంత 33.33. 1/6 అంటే 16.66. 1/7 అంటే 14.28 లేదా 14 2/7. 1/8 అంటే 12.5 లేదా 12.5. 1/9 అంటే 11.11. 1/11 అంటే 9.09. కంపల్సరీ వచ్చి ఉండాలి. ఓకే కంపల్సరీ వచ్చి ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎగ్జామ్లో మనకు చాలా హెల్ప్ అవుతాయి ఇవి. ఓకేనా సో 9 and 11 చాలా ఇంపార్టెంట్. ఓకే 9 and 11 చాలా ఇంపార్టెంట్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి అమ్మ, ఇంకోటి ఎవ్రీవన్ రాయకండి వినండి. ఒక సంఖ్యని 3 గుణకంతో 6 గుణకంతో 9 గుణకంతో భాగిస్తే అది దశాంశాలు. ఏ దశాంశాలు వస్తాయంటే పునరావృత దశాంశాలు వస్తాయి. ఏమొస్తాయి పునరావృత దశాంశాలు వస్తాయి. చూడండి 1/6ని చేస్తే ఏమొచ్చింది 16.6666. ఆగదు పోతూనే ఉంటుంది. అవునా పోతూనే ఉంటుంది. మనం ఏం రాసుకున్నాం దాన్ని 16.6% రాసుకున్నాం లేదా. 1/3 అంటే ఏమొచ్చింది 33.33% వచ్చిందా లేదా. ఎస్ 1/9 అంటే ఎంత వచ్చింది 11.11% వచ్చిందా లేదా. ఎస్ ఒక సంఖ్యని 3 గుణకం 6 గుణకం 9 గుణకం కలిస్తే ఏమొస్తాయి పునరావృత దశాంశాలు. ఎన్ని అంకెలు పునరావృతం అవుతాయి ఒక అంకె. ఎన్ని అంకెలు ఒక అంకె పునరావృతం అవుతాయి. అదే 11తో భాగిస్తే పునరావృత దశాంశాలు వస్తాయి. 11లో ఎన్ని అంకెలు ఉన్నాయి 11లో 2 అంకెలు. కాబట్టి ఇక్కడ ఎన్ని అంకెలు పునరావృతం అవుతాయి
2 అంకెలు అవుతాయి. ఎన్ని అంకెలు అవుతాయి? 2 అంకెలు. చూడండి అమ్మా, 1/11 9.0909090909. ఎన్ని అంకెలు పునరావృతం అవుతున్నాయి ప్రతిసారి? 2 అంకెలు అవుతున్నా లేదా? ఎస్. 1/11 భాగిస్తే ఎన్ని అంకెలు ఉన్నాయి ఇక్కడ? 3 అంకెలు. ఇక్కడ కూడా పునరావృతం అవుతాయి. ఎన్ని అంకెలు అవుతాయి ఇక్కడ? ఎన్ని అంకెలు అవుతాయి? 3 అంకెలు అవుతాయి. 3 ఒకటి ఉన్నాయి కాబట్టి 3 అంకెలు, 2 ఒకటి ఉంటే 2 అంకెలు. ఇది మనం బేసిక్గా నేర్చుకోవాల్సిన ఇది పోల్చడం. ఎందుకంటే ఇలా నేర్చుకుంటే ఎగ్జామ్లో మిస్టేక్ చేయం. చదివేటప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి మనం. ఇప్పుడు 1/11 అర్థమైంది కదమ్మా. ఇక 1/12 1/100 1/12 into 100 అంటే 25/3. అవునా కదా? 4 ముళ్ళ 12 4 25 25/3. ఇది చాలా తక్కువ ఉంటుంది. ఇగో ఎక్కువగా ఇగో ఇది ఉంటుంది 8 1/3% ఉంటుంది. 3తో భాగిస్తే ఏం చెప్పినా పునరావృతాలు వస్తాయని చెప్పినా లేదా? ఎస్. దీని ఏమని రాయొచ్చు ఇంకా? 8.33%. అవునా? 33%. సో ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ 1/13 ప్రధాన సంఖ్య ఉంటే హారంలో ఏముంటాయి? ప్రధానాలే ఉంటాయి, ఇంకేమీ రానియరు. ప్రధాన సంఖ్యలు వేరే వాళ్ళని ఆక్యుపై చేయనియరు. 13 ఏళ్ళ 91 92 ఎంత మిగిలింది? 9. 7 9/13% ఎంత? 1/13. ఎంత? 1/13. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1/14 1/14 into 100 సూక్ష్మీకరిస్తే 2 ఏళ్ళ 2 50 అంటే ఏముంటుంది? 50/7. ఇది చాలా తక్కువ ఉంటుంది. 50/7 చాలా తక్కువ ఉంటుంది. అవునా? ఎక్కువ ఏముంటుంది? 7 ఏళ్ళ 49 49 ఒకటి కలిపితే ఎంత? 50. ఎక్కువ ఏముంటుంది? 7 1/7 ఉంటుంది. అండ్ లేదా 40 ఇక్కడ ఏముంటుంది? 7.14%. 1/14 అనేది 1/7 ఎంత? సగం. 1/14 1/7 ఎంత? సగం. 1/7 ఏమొచ్చిందమ్మా? అవునా కదా? ఎస్. 14 సగం 7 కదా? ఎస్. 2/7 సగం 1/7 కదా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది దశాంశాల్లో? 14.28%. 14లో సగం 7, 28లో సగం 14 వచ్చిందా లేదా? ఎస్. 1/14 అనేది 1/17 1/7 ఎంత? సగం ఉంటుంది. ఎంత ఉంటుంది? సగం ఉంటుంది. సో ఎక్కువగా 7 1/7% లేదా 7.14% ఉండే అవకాశాలు ఉంటాయి. అప్పుడున్నప్పుడు ఖచ్చితంగా మనం భిన్నం ఏం తీసుకోవాలమ్మా? 1/14 తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? 1/14 తీసుకోవాలి. ఇంపార్టెంట్. ఓకే, 1/15 శాతాలు మార్చాలి ఇంటూ 100 ఏమొస్తుందమ్మా? 20/3 ఉంటుంది. అంతే కదమ్మా? 5 ముళ్ళ 15 5 20. హారంలో 3 వస్తే ఏం చెప్పినా? పునరావృతం అవుతుందని చెప్పినా లేదా? ఎస్. సో ఇక్కడ ఏమొస్తుంది? లేదా 6/2/3. అవునా కదా? 3 6ల 18 18 + 2 20. లేదా ఏమొస్తుంది? 6.66%. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. 1/15 వాల్యూ ఎంతమ్మా? ఎక్కువగా ఏముంటుంది? 62/3% ఉంటుంది. అడుగుతాడు, క్వశ్చన్ ఇస్తాడు, ఇది లాభాలు నష్టాలు ఇస్తాడు. అవునా? కొన్న వేళ ఎంత మనకి ఎంత ఇస్తాడు? కొన్న వేళ వచ్చేసి 700, ఇక్కడ 600 ఇస్తాడు. కొన్న వేళ ఎంత ఇస్తాడు? 600 ఇస్తాడు. లాభ శాతము 62/3 అయితే అమ్మిన వేళ ఎంత అని ప్రశ్న ఇచ్చిండు. ఫార్ములా 1 ఆన్సర్ తొందర రాదు. 62/3 అంటే భిన్నం ఎంత? 1/15 కదా? ఎస్. చూడండి, 15 అంటే కొన్న వేళ. హారాన్ని ఎప్పుడు మొదటి విలువ అంటాం. కొన్న వేళ ఎంత ఉంది ఇక్కడ? 600 ఉంది. ఇప్పుడు 10 ఎంత లాభము? రూపాయి లాభము. అంటే అమ్మిన వేళ ఎంత అవుతుంది? 16. 10 నిమిషాలు అవుతుందమ్మా? 10 నిమిషాల అవునా కదా? ఎస్. అంటే ఆన్సర్ ఎంత? 640. ఆన్సర్ ఎంత? 640. డైరెక్ట్ పెట్టేయచ్చు. అంటే భిన్నాల్లో మార్చుకున్నాం కాబట్టి మనకి ఈజీ అవుతుంది. ఈజీ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఇది కాబట్టి ఖచ్చితంగా అందరికీ వచ్చి ఉండాలి. భిన్నాలకి మార్చుకోవడం ఇంపార్టెంట్. ఒక ప్రశ్న శాతంతో చేయడం ఇబ్బంది అవుతే వెంటనే దీనిలో మార్చండి, భిన్నాల్లో మార్చండి. అవునా? ఇప్పుడు శాతాలు నేర్చుకుంటారు. ఏది పొడవు 10% పెరిగింది, వెడల్పు 20% పెరిగింది అంటే 110/100 కొట్టేసాయి, 120/100 కొట్టేసాయి. అవునా? ఇప్పుడు ఎంత? ఇది గురించడం ఈజీ కాబట్టి అందరూ 32 అని పెడతారు టక్క. ఓకే, వాడినాం. ఇప్పుడు ప్రశ్న ఇట్లా ఇచ్చాడు, పొడవు 11.11% పెరిగింది. పొడవు ఎంత పెరిగిందట? 11.11% పెరిగింది. వెడల్పు 20% పెరిగింది. ఇప్పుడు కనుక్కోండి ఆన్సర్. ఇప్పుడు 111.11 / 100 × 120/100 గుణించాలంటే ఇక
మంచిగా టైం పడుతుంది మనకి, అవునా కదా. సో ఇది ప్రాబ్లం. మరి దీన్ని ఏం చేస్తాం ఇప్పుడు? 11.11% వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ అమ్మా? 1/9. ఇది భిన్నం ఎంత? 1/5. 20/100, 20/100 అంటే ఎంత? 1/5 కదా. ఎస్, చూడండి అమ్మా, 9 ఒకటి పెరిగితే ఎంత? 10 ఇంటూ 5 ఒకటి పెరిగితే ఎంత? 6. 5 ఒకట్ల 5 రెండ్ల, 3 ముళ్ళ 3 రెండ్ల, 4/3. అవునా? 3 నుంచి ఎంత పెరిగింది? 1. అంటే ఆన్సర్ ఎంత పెట్టాలి? 33, 1/3%. డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తాం అక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇవి ఎక్కడో రావనుకోండి, చాలా చాప్టర్లో ఇవి పనికి వస్తాయి. శాతాలు, లాభాలు, నష్టాలు, బారువడ్డీ, చక్రవడ్డీ, అవునా, వైశ్లేషిక రేఖాగంతంలో కూడా వస్తూ ఉంటాయి, రేఖాగంతంలో వస్తూ ఉంటాయి, వైశాల్యుల గణపరమలో కూడా వస్తూ ఉంటాయి, సాంఖ్యిక శాస్త్రంలో ఉంటే అక్కడ కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే పోల్చడం అనేది ప్రతి చాప్టర్లో చాలా చాలా కంపల్సరీ. పోల్చకుండా చాప్టర్ అసలు ఏ చాప్టర్ ఉండదు మనకి. గుర్తుపెట్టండి, మీకు మొత్తం క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో ముఖ్యంగా 3 ఫ్యామిలీలు ఉన్నాయి. ఫస్ట్ ఫ్యామిలీ సంఖ్యా సమితి, రెండో ఫ్యామిలీ నిష్పాత అనుపాతం ఫ్యామిలీ. ఎందుకంటే నిష్పాత అనుపాతం ఫ్యామిలీ అంటే అన్ని దాంతోనే ఉంటాయి. ఎవరెవరు? నిష్పాత అనుపాతం ఫ్యామిలీ అంటే ఎవరు? నిష్పత్తి, అనుపాతం, అవునా. నెక్స్ట్ ఏంటిది? విలోమ నిష్పత్తి. నెక్స్ట్ బహుళ నిష్పత్తి. నెక్స్ట్ ఏంటిది? మిశ్రమాలు, కలగలుపు, అవునా, సగటు, అవునా. సో అనుపాతాలు. ఓకే, నెక్స్ట్ వయసులపై సమస్యలు, ఇవన్నీ కూడా నిష్పత్తి అనుపాతం ఫ్యామిలీలో ఉంటాయి, ఒకటే నియమాన్ని పాటిస్తాయి. నెక్స్ట్ శాతాలు ఫ్యామిలీ ఎవరు? శాతాలు, లాభాలు, నష్టాలు, బారువడ్డీ, చక్రవడ్డీ, ఈ 3 కూడా ఒకే నియమాన్ని పాటిస్తాయి. నెక్స్ట్ కాలము, పని విలువ, కాలము రేటు అంటే అన్ని కూడా కాలంతో పనిచేసేది ఏముంటాయి? కాలము, దూరము. నెక్స్ట్ ఏంటిది? ట్రైన్స్, పడవలు, ప్రవాహాలు, అవునా. నెక్స్ట్ ఏంటిది? కాలము, పని, అవునా. ఇవన్నీ కూడా ఏ నియమాన్ని పాటిస్తాయి? కాలం నియమాన్ని పాటిస్తాయి. ఓకే, నెక్స్ట్ 1/16 ఉంది. 1/16 × 100, అవునా. దీని ఏం రాయొచ్చు? 25/4. ఇది చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ ఏముంటుంది? 6 1/4 ఉంటుంది. లేదా ఏముంటుంది? 6.25% ఉంటుంది, అవునా. 6.25% ఉంటుంది. మీకు ఏపీఎస్ఐలో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఒక పట్టణ జనాభా ప్రతి సంవత్సరము 6.25% చొప్పున పెరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభాల నిష్పత్తి ఎంత అని ప్రశ్న ఇచ్చిండు. ఏపీలో వచ్చిన ప్రశ్న. ఓకే, మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 6.25% మనకు అర్థం కాదు, వదిలేస్తూ ఉంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. 6.25% అంటే ఎంతమ్మా? 1/16. నీకు 6.25% విలువ వెంటనే గుర్తురాలేదు, డోంట్ వరీ, నేను ఇంకొక మెథడ్ చెప్తాను మీకు అక్కడ. ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంకో మెథడ్ చెప్తాను, అక్కడ ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు మీకు, అవునా. ప్రాబ్లం ఏం కాదు, ఈజీగా గుర్తుపట్టచ్చు. ఓకే, 1/7 వీలైన వరకు ఎక్కడంటే అక్కడ వరకు రిమెంబర్ చేసుకొని చాలు. 17 మళ్ళీ ప్రధాన సంఖ్య ఉంటే ఆడలో కూడా ఏముంటుంది? ప్రధాన సంఖ్య ఉంటుంది. ఇప్పుడు 17 కాబట్టి 15 5 85, 15 మిగులుతుంది. ఇంత ఇక్కడ వరకు ఉంచేసాను సరిపోతుంది. 1/18 × 100, 1/18 100 నేను రాస్తాము 50/9. ఇందాక ఇప్పుడు 9 ఉంటే ఏమొస్తుంది? పునరావృత దశాంశాలు వస్తాయి, రావా? ఎస్. సో లేదా ఏం రాయొచ్చు? 5/9. లేదా ఏమొస్తుంది? 5.5%, అవునా కదా. 5.5%, 9/40 వస్తూనే ఉంటుంది. 5.5. నెక్స్ట్ 1/20 × 100 ఎంత పర్సంటేజ్? 5%. సో 1/19 నేర్చుకోవాలి. 1/19 చాలా ఇంపార్టెంట్ అమ్మా. 1/19 × 100 ఏంటిదమ్మా? 5/19. 19/5 95, అవునా. సో ఇది మనకు వచ్చినటువంటి పాయింట్. లేదా 5.26 1/20 × 100 ఎంత పర్సంటేజ్ అమ్మా? 5%. ఓకే, ఇక్కడ 1/8 అంటే ఎంత ఉందమ్మా మనకి? 12.5%. 12.5%. 8 ఏ సంఖ్య? సరి సంఖ్య కదా. బేస్ సంఖ్యలతో చూద్దాం. బేస్ సంఖ్యలు అంటే ఏంటిదమ్మా? 3/8, నెక్స్ట్ 5/8, నెక్స్ట్ 7/8. మనకు క్వశ్చన్లో కూడా వాడాడివి కూడా చాలా ఇంపార్టెంట్. 3/8 అంటే 1/8కి ఎన్ని రేట్లు? 3 టైమ్సే కదా. ఎస్, అంటే 3 టైమ్స్ ఇంటూ ఏం రాసుకోవచ్చు? 12.5 రాయొచ్చా లేదా? ఎస్, ఎస్ అనో. ఎస్. 120 3 సార్లు 375. 120 3 సార్లు ఎంత? 375. ఎన్ని అంకెల తర్వాత పాయింట్? ఓకే, ఇంకా 37.5% భిన్నం ఏం తీసుకోవాలి? 3/8 తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? 3/8, అవునా. 3/8. 37.5% ఎంతమ్మా? 3/8.
ఓకే, నెక్స్ట్ 5/8 అంటే 5 ఇంటూ 1/8 ఎన్నిసార్లు? 5 సార్లు కదా. మరి 1/8 అంటే ఎంత? 12.5. 125 5 సార్లు ఎంతమ్మా? 625. ఎన్ని అంకెల తర్వాత పాయింట్? ఒక అంకె తర్వాత పాయింట్. 62.5% ఏం తీసుకోవాలి? భిన్నము 5/8 తీసుకోవాలి. 7/8 అంటే 7 ఇంటూ 12.5%. అవునా? ఎంత ఎంత? 875. ఎంత? 875. 87.5%. తొందర గుంచడం రాకపోతే సింపుల్ లాజిక్ అమ్మ, అది గుంచడం రాకపోతే తొందర సింపుల్ లాజిక్. 12 ఏళ్ళ 84. అవునా? 7 5ల 35. ఒక అంక తర్వాత పాయింట్ కాబట్టి ఒక అంక తర్వాత పాయింట్. ఓకే, చూడండి అమ్మా, ఇప్పుడు చూడండి అమ్మా, 5 8 ప్లస్ 4 ప్లస్ 3 7 ఎంత? 8. ఎంత? 87.5. 12 7s 84, 7 5 35, 3.5 యాడ్ చేసి ఎంత వస్తుంది? 87.5. 87.5 అంటే ఏం తీసుకోవాలి? 7/8. అవునా? 7/8. ఓకే, అయితే ఇవి మనం చదివేటప్పుడు రాసుకుంటూ బాగానే రాసుకున్నాం, కానీ ఎగ్జామ్లో గుర్తుపట్టాం. ఇక గుర్తుపట్టడం కోసం ఈ మెథడ్ చెప్తా. ఏంటా గుర్తుపట్టాలి, అవే వాటిని ఎట్లా రాయాలి సార్ అనేది చెప్తాను. ఓకే, దీన్నే మనము బ్రిడ్జ్ డెసిమల్ పర్సంటేజ్ అంటాం. ఓకే, బ్రిడ్జ్ డెసిమల్ పర్సంటేజ్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎవరెవరు అంటే 25%, 50%, తర్వాత 75%. ఇవి ఇంపార్టెంట్ మనకు. ప్రతిసారి ఇచ్చిన విలువ వీటి పైన ఉందా వీటి కింద ఉందా చూసుకోవాలి. ఓకే, చూద్దాం. 37.5 ఇచ్చిండు. 37.5 దేని తర్వాత ఉంటుంది? 20 తర్వాతనా 50 తర్వాతనా? 20 తర్వాత కదా. ఎస్. ఏం రాయొచ్చు దీన్ని? 25% ప్లస్ 12.5 రాయచ్చా? రాయచ్చా? ఎస్ నో? ఎస్. 20% అంటే ఎంత? 1/4. 12.5 ఎంత? 1/8. కాసా ఎంత? 8. కాసా ఎంత? 8. 8 రావాలంటే 4 ఎన్నిసార్లు? 2 times. 8 రావాలంటే ఎంత? ఇప్పుడు 3/8 వచ్చిందా లేదా? ఎస్. అంటే బ్రిడ్జ్ వాల్యూ తీసుకోండి. బ్రిడ్జ్ వాల్యూ ఎవరు? డెసిమల్ 25, 50, 75. నెక్స్ట్ 62.5 ఇచ్చిండు. 62.5% ఇచ్చిండు. ఇది దేనిపైన ఉంది? 50 పైన ఉందా లేదా? ఎస్. 50 ప్లస్ 12.5%. 50% ఎంత? 1/2. ఇదెంత? 1/8. కాసా ఎంత? 8 కదా. ఎస్. 2 ఎన్నిసార్లు పోతుంది? 4 times. ఇది 1 time అంటే ఎంత వస్తుంది? 5/8. అవునా? 5/8. నెక్స్ట్ 87.5% ఉంది. ఇది దేనిపైన ఉందమ్మా? 75 పైన ఉందా లేదా? ఎస్. 75 పైన. అవునా? 75 పైన. ఎంత అమ్మా? 12.5%. 70% అంటే ఎంత అమ్మా? 20కి 3 సార్ల. 20 అంటే ఎంత? 1/4. 1/4 3 సార్లు అంటే ఎంత? 3/4. ఇది 1/8. కాసా 8 కదా. ఎస్. 8 రావాలంటే 4 ఎన్నిసార్లు? 2 times. 3 వల్ల 6. 6 ప్లస్ 1. ఓకే, సో ఏం గుర్తుపెట్టుకున్నామా బ్రిడ్జ్లో? 25, 50, 75 గుర్తుపెట్టుకోండి. ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. ఏదైనా చేయొచ్చు మనం. ఓకేనా? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో మనకి ఇట్లాంటి ప్రశ్న ఒకటి ఇచ్చిండు. శాతాలు వాడిండు. ఏంటో చూద్దాం. 36.11% ఇట్లా ఒకటి వాడిండు. ఇది వైశ్లేషిక అదే మన వైశాల్య గణపరమంలో 36.66 అని ఇది ఒకటి మనకు వాడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 41 2/3% అనేది కూడా వాడడం జరిగింది. అరే సార్ ఇవి చెప్పలేదు కదా అని బాధపడతాం. మనకు ఏం చెప్పినా బ్రిడ్జ్ ఉంటుందని చెప్పినా లేదా? ఎస్, బ్రిడ్జ్. ఇది 25 పైన ఉంది కదా. ఏం రాయొచ్చు దీన్ని? 25% ప్లస్ 11.11% రాసుకోవచ్చా? 20% అంటే ఎంత? 1/4. 11.11 అంటే 11 వైఫ్ అండ్ హస్బెండ్ 1/9. అవునా? రైట్. కాసా ఎంత? 36 కదా. ఇక్కడ 9 వస్తుంది, 4 వస్తుంది. ఎంత? 13/36. అంటే 13/36 విలువ అన్నమాట. వాడు చక్కగా 13/36 అని ఇవ్వచ్చు కదా. వాడు ఇవ్వలే. వాడు ఎందుకు ఇస్తాడు? వాడు ఇయ్యాడు. సో పాయింట్ ఇది. 41.23%. 20 పైన ఉంది కదా. కూడా ఉందా లేదా? ఎస్. 20 పైన ఎంత ఎక్కువ ఉందమ్మా? 16 2/3. 25 16 అవుతుంది ఎంత? 41 కదా. ఎస్. 25% భిన్నం ఎంత? 1/4. ఇదెంత? 1/6. కాసా ఎంత? 12. కాసాగు 12. 3 సార్ల, ఇది 2 సార్ల. అంటే 5/12. ఎంత? 5/12. సో ఇట్లా మనకి ఇస్తున్నాడు. ఏవి ఇచ్చినా తొందర రావాలంటే ఏం గుర్తుపెట్టుకోండి అమ్మా?
25, 50, 75. దాని తర్వాత ఎంత ఎక్కువ ఉంటే అంత రాసేయండి, వాటి భిన్నాలకు మార్చుకోవచ్చు. అర్థమైందా? ఇలా ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇదే పోలిక పద్ధతి. ఓకే, ఈ విధంగా వెయిట్నైనా మనం భిన్నాలోకి మార్చుకోవచ్చు. శాతం ఇబ్బంది అయితే వెంటనే దాన్ని ఏం చేయండి, భిన్నాలో మార్చండి. దేనిలో మార్చండి? భిన్నాలో. శాతాన్ని భిన్నాలో మారిస్తే ఈజీ చేయొచ్చు. ఇది పాయింట్ గుర్తుపెట్టుకున్నాము.